ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక 16 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఇలా పక్కన పెట్టిన వారందరినీ రోజు డీజీపీ కార్యాలయానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి అటెండెన్స్ వేసుకుని వెళ్లాలంటూ మెమోలు ఇచ్చింది. ఐపీఎస్ లకు మెమోల జారీపై వస్తున్న విమర్శలపై వర్లరామయ్య ఘాటుగా స్పందించారు. ఎందుకు మెమోలు ఇచ్చారో చెప్పుకొచ్చారు. ఈ 16 మంది ఐపీఎస్ అధికారులు బెంగళూరు వెళ్లి జగన్ ను కలిసినందువల్లే మెమోలు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. అలాగే వీరిపై డీజీపీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. గతంలో సీనియారిటీ లిస్టులో 15వ స్థానంలో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించినప్పుడు ఇప్పుడున్న వాళ్ళంతా ఎందుకు మాట్లాడలేదని వర్లరామయ్య ప్రశ్నించారు. కూటమి వీఆర్ లో పెట్టిన సీతారామాంజనేయులు, పివి సునీల్ కుమార్, సంజయ్ చరిత్ర గురించి తెలీదా అంటూ నిలదీశారు. గత ప్రభుత్వంలో ఏ తప్పు చేయకుండానే 170 మంది సీఐలు, డీఎస్పీలను వీఆర్ లో పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. అంటే తాము ఏది చేశామో ఇప్పుడు కూటమి కూడా అందుకు ప్రతీకార రాజకీయాలు చేస్తూ తాము మొదలుపెట్టిన ఆనవాయితీని కూటమి కూడా అనుసరిస్తోందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.